బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని పాషమేలారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతుంది. ఇప్పటివరకు 37 మంది చనిపోయారు. మరో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్న వారిని బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో సింగరేణి టీం పాల్గొన్నాయి. अभी आना टाइम तो है, बारिश हो रहा है इसलिए मैं बोल रहा पूरा भीग गया हूँ। हाँ कुछ नहीं, इसलिए पूछ रहा हूँ, पता नहीं। పేలుడు సంభవించిన సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్లే పలువురు సజీవ దహనమయ్యారు. దీంతో పాటు పేలుడు దాటికి సమీపంలోని 3 అంతస్తుల భవనం సైతం కుప్పకూలింది. మరోవైపు ఈ ప్రమాదంలో పలు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డెడ్ బాడీలను గుర్తించడానికి DNA పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యుల DNA సేకరించి పోల్చి చూసిన తర్వాతే బాడీలను అప్పగించేందుకు వీలవుతుంది. భారీ పేలుడు దాటికి బరువైన సిమెంట్ పిల్లర్లు, ఇనుప గడ్డర్లు కూలిపోగా వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. శిథిలాలు వెలికి తీస్తున్న కొద్దీ మృతదేహాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని పాషమేలారంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. ఇక ఇప్పటివరకు 37 మంది చనిపోయారు. మరో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్న వారిని బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో సింగరేణి టీం పాల్గొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లను అందిస్తారు. స్వామి, పాషమేలారం ఘటనలో గంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది, చాలా బాధాకరం. అలాగే గాయపడిన వారి కండిషన్ ఎలా ఉంది ప్రస్తుతం? సోని, ఒకవైపు పాషమేలారం సిరాకు రియాక్టర్ లో పేలినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే 37 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మరికొద్ది మందికి సంబంధించిన విషయంలో చికిత్స కొనసాగుతుంది. 57 మంది ఇప్పటికే ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తం ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రియాక్టర్ పేలుడు తోటి పెద్ద ఎత్తున కూడా పక్కన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, దాదాపు 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఆచూకీ లభించాల్సి వచ్చింది. చనిపోయినటువంటి వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం కోసం DNA టెస్టులు చేస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. ఒకవైపు 10 గంటల తర్వాత అక్కడికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రమాద తీవ్రతకు సంబంధించిన విషయంలో రెస్క్యూ పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. ఒకవైపు SDRF, NDRF తో పాటు సింగరేణి టీమ్స్ కూడా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. మరో 11 మంది కార్మికుల విషయం కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారందరూ కూడా ICUలో చికిత్స కొనసాగుతుంది. చాలా మంది రియాక్టర్ పేలుడుతో కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా ఒక బ్లాస్ట్ లాగా కావడంతో కూడా చాలా మంది మృత్యువాత పడ్డారు. దాదాపుగా ఆ పేలిన సమయంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తో పాటు అక్కడ దాదాపుగా 100 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే 37 మందికి వైపు మృతుల సంఖ్య చేరింది. మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా మందికి దాదాపు 11 మందికి ఆసుపత్రులు ICUలో ఉంచి చికిత్స అందజేస్తూ ఉన్నారు. ఒకవైపు చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఆ కార్మికులంతా కూడా రియాక్టర్ పేలుడుతో మృత్యువాత పడ్డారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. భవన శిథిలాల కింద చాలా మంది చిక్కుపోయినట్టుగా తెలుస్తుంది. సోని, స్వామి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అలాగే ఈ మృతదేహాలను వెలికి తీయడానికి ఇంకా ఎంత సమయం పడుతుండొచ్చు?
అంటే పూర్తిగా భవనం నిలమట్టం కావడంతో కూడా ఇప్పుడు సింగరేణి సంబంధించినటువంటి సిబ్బందిని ఒకవైపు వారంతా కూడా రెస్క్యూ టీం ని ఇక్కడికి రప్పించి భవన శిథిలాలను తొలగించే పని చేస్తున్నారు. SDRF, NDRF తో పాటు ఈ సింగరేణి రెస్క్యూ సిబ్బంది కూడా ఈ మొత్తం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపుగా మరికొద్ది మంది మృతదేహాలు ఆ భవనం శిథిలాల కింద లభించవచ్చనే ఉద్దేశంతో ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. రాత్రి భారీ వర్షం పడడంతో కూడా కొంత సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి కూడా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. స్వామి, మొత్తానికి మనం చూసుకుంటే చాలా విషాదకరం పలు అన్ని వాళ్ళ చనిపోయిన వాళ్ళ మృతుల కుటుంబాలలో. అలాగే ఈ రోజు అంటే దీనిపై ఈ సంఘటనపై అధికారులు ఏమంటున్నారు? ఈ రోజు ఆ సంఘటన స్థలానికి ఎవరెవరు రానున్నారు? ఏమైనా సమాచారం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 10 గంటల తర్వాత సంఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికే ఒకవైపు ఆ జిల్లాకు సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఒకవైపు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నిన్న వెళ్లారు. ఒకవైపు సహాయక చర్యలను పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి కెమికల్ ఫ్యాక్టరీ దుర్ఘటనలో ఇది అతిపెద్ద దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 37 మంది మృత్యువాత పడ్డారు. ఒకవైపు ఆ రియాక్టర్ పేలినటువంటి సందర్భంలో ఒక పెద్ద బ్లాస్టింగ్ లాగా భూమి కంపించే విధంగా పేలిందని చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు. ఒక్కసారిగా దాని భవనం పేలుడు దాటికి ఆ భవనం అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. భవనంలో పనిచేస్తున్న వారంతా కూడా భవన శిథిలాల్లో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో చాలా మంది ఖాళీ బూడిదైపోయారు. గుర్తుపట్టలేనంతగా శవాలు మారిపోయాయి. వాటిని గుర్తించడం కోసం DNA పరిశీలన చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కెమికల్ ఫ్యాక్టరీలో ఒకవైపు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీతో పాటు అనేక కెమికల్ ఫ్యాక్టరీలో 100 మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఒకవైపు హైదరాబాద్ బల్క్ డ్రగ్ సంబంధించి కెమికల్ ఫ్యాక్టరీస్ పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో ఉన్నాయి. వాటికి సంబంధించిన భద్రతా ప్రమాణాలను మరోవైపు పెంపొందించడం కోసం సీఎం నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో వీటిని తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. సో ఐ న్యూస్ ఎక్సైజ్ లో మనం చూడొచ్చు, పేలుడు సంభవించిన సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్లే పలువురు సజీవ దహనమయ్యారు. దీంతో పాటు పేలుడు దాడికి సమీపంలోని 3 అంతస్తుల భవనం సైతం కుప్పకూలింది. మరోవైపు ఈ ప్రమాదంలో పలు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో డెడ్ బాడీలను గుర్తించడానికి DNA పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు DNA సేకరించి పోల్చి చూసిన తర్వాతే బాడీలను అప్పగించేందుకు వీలవుతుంది. భారీ పేలుడు దాటికి బరువైన సిమెంట్ పిల్లర్లు, ఇనుప గడ్డర్లు కూలిపోగా వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. శిథిలాలు వెలికి తీస్తున్న కొద్ది మృతదేహాలు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాషమెలారంలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. ఇక ఇప్పటివరకు 37 మంది చనిపోయారు. మరో 7 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్న వారిని బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో సింగరేణి టీం పాల్గొన్నాయి. Come on,